కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారని, అంటే ఏడాదికి 80 లక్షల మందికి మాత్రమే ఇస్తామన్నట్లుగా అర్థమవుతూ ఉంది. 2014 ఎన్నికల సందర్భంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ దేశంలో ఎక్కడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవటం వల్ల రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశవ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి దొరుకుతామని చెప్పారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏమంటే, వారి సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వనందువల్ల ఇవాళ భారతదేశంలో రికార్డు స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ 4 కోట్ల మందికి 5 ఏళ్లలో ఇస్తామంటే సంవత్సరానికి 80 లక్షల మందికి ఇస్తామని దాని అర్థం. కాబట్టి ఏమంటే ఇవాళ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అధిక ధరల సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, ధరలు తగ్గించడానికి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అమరావతి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించారో దానికి స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 3 రాజధానుల పేరుతో ఏ రాజధాని అభివృద్ధి కాకుండా అయిపోయింది. ఇప్పుడు అమరావతి రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఉపయోగపడతాయని భావిస్తూ ఉన్నాం. పోలవరం నిర్మాణం విషయంలో కూడా ఇవి నిర్వాసితుల సమస్యల గురించి పట్టించుకోకుండా, వారికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వకుండా మేము ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన కాంపోనెంట్ దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉన్న తరుణంలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతాం. అదేవిధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్యాకేజ్ పేరుతో గతంలో జిల్లాకు 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది ఏ మూలకు సరిపడదు. కాబట్టి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము ముందు నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్యాకేజ్ ఇస్తే తప్ప ఈ ప్రాంతాల అభివృద్ధి కావడానికి అవకాశం లేదు. అంతేకాకుండా చెన్నై కారిడార్ విషయంలో, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ విషయంలో ఆయా ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ హబ్స్ ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేస్తే కూడా కొంత ఉపాధి లభించే అవకాశం ఉంది. దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి జనతాదళ్ యు నాయకులు నితీష్ కుమార్తో కలిసి సాధించుకోవడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతాం.